ఎక్కడో ఒక హత్య జరిగితే దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీదకి, అది ఎక్స్ ఎమ్మెల్యేలైనా సరే, ఎక్స్ మినిస్టర్లైనా సరే, ఎవరినైనా కూడా చేర్చొచ్చని చెప్పి పరాకాష్ఠగా మరి ఈ యొక్క హత్యని ఏ విధంగా చిత్రీకరించి మరి వీళ్ళ పేర్లను చేర్చారనేది మనం చూస్తూ ఉన్నాం. మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, ఏదైతే పిన్నెల్లి బ్రదర్స్ని ఈ కేసులో మీరు చేర్చారో, వీళ్ళని కూడా ఎఫ్ఐఆర్లో A6గా A7గా పెట్టారో, తక్షణమే మీరు ఇమీడియట్గా వీళ్ళని అందులోంచి రిమూవ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎక్కడ చూసినా ఒక్కసారి నేను అడుగుతా ఉన్నా, పాపం పోలీసులు అంటే మా గౌరవం ఉంది, మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా పోలీసులు అన్నా ఇన్స్టిట్యూషన్స్ అన్నా మాకు చాలా హై రెస్పెక్ట్ ఉంది. ఒక్కసారి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా ఈ పోలీస్ అధికారులు, ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పిన్నెల్లి బ్రదర్స్కి ఈ హత్యకు ఏమైనా సంబంధం ఉందా? ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. పోలీసులు వాళ్ళ ఒంటి మీద వేసుకున్నటువంటి యూనిఫామ్ మీద బ్యాడ్జ్ ఉంటుంది, APPS అని. ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అని ఒక బ్యాడ్జ్ ఉంటుంది. ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ పోలీస్ సర్వీస్ అని ఏదైతే బ్యాడ్జ్ ఉందో, ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్వీస్ అయిందని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. ఇదే కాదు, ఇదే జిల్లాలో మనం తీసుకుందాం, ఇక్కడ ఎంతమంది సోషల్ మీడియా పిల్లల్ని జైళ్ల పాలు చేశారు, ఎంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోవర్స్ని ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి వేధించి ఇబ్బందులకు గురి చేసి జైళ్ళకి ఇచ్చారు, అరెస్టు చేశారు. ప్రతి నియోజకవర్గంలో కోకొల్లలు ఇలాంటి ఉదాహరణ. ఏమైతుంది పోలీస్ వ్యవస్థ? ఎటుపోతుంది? ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం? దీనికా మనకు అధికారం ఉంది? ఈరోజు చూసుకుంటే మనం చూసాము రీసెంట్గా మొన్న గుర్జాల నియోజకవర్గంలో హరికృష్ణ అనేటువంటి ఆ బీసీ అబ్బాయి ఎంత ఘోరంగా హెరాస్మెంట్, 3rd డిగ్రీ ఏ విధంగా వాడి అతను కనీసం నడవలేనటువంటి పరిస్థితిలో చూస్తూ ఉన్నాం. ఏం పాపం చేశారు? అలా ఏ నియోజకవర్గంలో మనం చూసినా కూడా ఇబ్బందులే. అంతెందుకు, మన నరసరావుపేట నియోజకవర్గంలోనే గోపిరెడ్డి గారి మీద ఎన్ని అక్రమ కేసులు కట్టారు. మా చిల్లూరుపేట నియోజకవర్గంలో నన్ను ఏ విధంగా వేధించారు రీసెంట్గా కూడా మీరు చూశారు. పోలీసులు ఒక లెవెల్కి మించి వాళ్ళ మరి ఎవరి మెప్పుల కోసమో ఏంటో కానీ ఒక స్థాయికి మించి వాళ్ళ ఉద్యోగంలో ఏదైతే వాళ్ళ ఒక డిసిప్లిన్స్తో, ఒక రెస్పాన్సిబిలిటీస్తో ఏదైతే కొన్ని ఓట్స్ వస్తున్నాయో అన్నీ కూడా పక్కన పెట్టి ఈ పొలిటికల్ మెప్పుల కోసము ఏ విధంగా పనిచేస్తున్నారు అనేది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఎక్కడ చూడండి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ యొక్క అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లకు, అధికారులకు అండ్ ఎస్పెషల్లీ అన్యాయంగా అక్రమంగా ఇలాంటి ఇల్లీగల్ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తా ఉన్నాను, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా జగనన్న ప్రభుత్వంలో ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తితో చక్కగా ఇలాంటి ఏ రాజకీయ కక్షలు లేకుండా, ఇలాంటి ఒక కక్ష పాలన అనేది పక్కన పెట్టి పార్టీలు కూడా చూడకుండా చక్కటి ప్రజాసేవ, ప్రజలందరూ అన్ని వర్గాల వాళ్ళు మెచ్చేటువంటి ఒక ప్రజాపాలన, ప్రజాసేవని, ఒక గుడ్ గవర్నెన్స్ని ఇచ్చినటువంటి నాయకత్వం జగన్మోహన్ రెడ్డి గారు వహించారు ఈ రాష్ట్రంలో. అదే అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితో ఈ అత్యుత్సాహం చూపిస్తున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు, అధికారులు ప్రతి ఒక్కరు కూడా మీ ఇష్టానికి అత్యుత్సాహం చూపించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇదే విధంగా మీరు దూకుడు ప్రదర్శిస్తే అదే అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో మిమ్మల్ని ఖచ్చితంగా అకౌంటబుల్ చేస్తాము, ఖచ్చితంగా చట్టం ముందు మిమ్మల్ని దోషులుగా నిలబెడతామని తెలియజేసుకుంటున్నాను. ఎల్లకాలం ఇదే ప్రభుత్వం శాశ్వతం కాదు, శాశ్వతం కాదు. ఇదే టీడీపీ పాలన ఉంటుందనేటువంటి మబ్బుల నుంచి బయటకు వచ్చి మానవత్వంతో మీ యొక్క ఉద్యోగం ఏంటి, మీ యొక్క బాధ్యత ఏంటి, మీ యొక్క ఉద్యోగ ధర్మం పాటించమని మీ అందరినీ కూడా ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాము. కాబట్టి స్పష్టంగా చెప్తా ఉన్నాము, ఏదైతే పిన్నెల్లి బ్రదర్స్ని వాంటెడ్గా
ఫస్ట్ లో ఉన్నటువంటి జెన్యూనిటీ, ఫస్ట్ లో ఉన్నటువంటి ట్రాన్స్పరెన్సీ అనేది పొలిటికల్ ఇంటర్వెన్షన్, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్సెస్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏదైతే ఒక ట్రాక్ తప్పించి మీరు వీళ్ళని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేశారో దాన్ని ఇమీడియట్ గా కూడా వాళ్ళని ఇందులో ఉంచి ఇమీడియట్ గా కూడా వీళ్ళని రిమూవ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా డిమాండ్ చేస్తుంది. దీనికోసం మేము ఎంత పెద్ద ఎత్తునైనా పోరాటం చేస్తాము, దీనికోసం ఎక్కడి వరకైనా కూడా వెళ్ళి మేము లీగల్ గా పోరాటం చేస్తామని స్పష్టం చేస్తా ఉన్నాం.